జైలు పేరు చెప్తే చాలు కొందరు అమ్మో జైలా అని భయపడతారు. మరికొందరేమో నేరాలు చేసిన వారికి జైలని అనుకుంటారు. ఇంకొందరేమో జైలు అంటారు. అసలు అందులో ఏముంటుంది, ఎలా ఉంటుంది? ఖైదీ జైలు లోపలికి వెళ్లిన తర్వాత ఏం చేస్తాడు? జైలు అధికారులు ఏం చేయిస్తారు? కొడతారా, తిడతారా? ఇలా ఎన్నో డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఆ అనుమానాలు అవసరం లేదు. మీరు కూడా జైలుకు వెళ్లి రావచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇదిగో ఇదే ఫీల్ ది జైల్ మ్యూజియం. చంచల్గూడ జైల్లో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఈ ఫీల్ ది జైల్ మ్యూజియాన్ని గవర్నర్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 24 గంటలు జైల్లో గడపాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు. 1000 రూపాయలు చెల్లిస్తే 12 గంటలు, 2000 చెల్లిస్తే 24 గంటలు జైల్లో ఉండే అవకాశం కల్పించనున్నారు. ఫీల్ ది జైల్ ద్వారా నిజమైన జైలు జీవితం అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు జైలు అధికారులు. ఇక్కడ ఏర్పాటు చేసిన పెయింటింగ్లు ప్రజలకు పూర్తి అవేర్నెస్ కల్పిస్తున్నాయి. స్వాతంత్రానికి ముందు జైళ్లు ఎంత అమానవీయంగా ఉండేవో ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. స్వాతంత్రానికి పూర్వం జైల్లో గడిపిన వారు ఎలా ఉండేవారనే విషయం ఈ మ్యూజియం ని చూస్తే తెలుస్తుందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో తాను పలుమార్లు జైలుకు వెళ్లానన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 21 రోజులు జైల్లో ఉన్నారని గుర్తు చేసుకున్నారు ప్రతాప్ శుక్లా. स्वतंत्रता से पहले विभिन्न समयों में किन किन परिस्थितियों में दंड के नाम पर उनके शरीर को तोड़ने का काम किया जाता था, उनके मन को तोड़ने का काम किया जाता था, उनके संस्कार को तोड़ने का काम किया जाता था। इस सबको तोड़ने के काम के बावजूद भी वह टूटते नहीं थे। और शायद यही कारण है कि हम लोग कभी कहते हैं कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. జైలు అంటే శిక్షా స్థలం మాత్రమే కాదు, సంస్కరణ కేంద్రం కూడా అని అన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. ఫీల్ ది జైల్ ద్వారా 24 గంటలు నిజమైన జైలు అనుభవం చూడొచ్చన్నారు. ఖైదీల క్రమశిక్షణ, జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నమన్నారు. యోగా, ధ్యానం, విద్యతో ఖైదీల్లో సానుకూల మార్పులు వస్తున్నాయన్నారు డీజీ. విడుదల తర్వాత స్వయం ఉపాధి కోసం వృత్తి శిక్షణ ఇస్తున్నామంటున్నారు డీజీ సౌమ్య మిశ్రా. ఈ జైలు అనుభవంలో మేము యాక్చువల్ జైల్లో ఉన్న సెల్ లాగా సెల్ తయారు చేసాము. యాక్చువల్లీ జైల్లో ఉన్న రొటీన్స్ ఎలాగ మా ఇన్మేట్స్ ఫాలో చేస్తారు, ఏ వర్క్ వాళ్ళు చేస్తారు, యాక్టివిటీస్ చేస్తారు, ఫుడ్, అకామిడేషన్ అన్నీ అలాగా పెట్టాము. సో ఒక పర్సన్ ఉంటే రియల్లీ జైల్లో ఉంటే ఎలాగ ఫీల్ అవుతారో అలాగా ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. సో ఇక్కడ ఎందుకు అంటే ఒక మెసేజ్ ఇస్తాము, ఇక్కడ మీరు జైల్లో ఉంటే మీ ఫ్రీడమ్ పోతుంది, మీ సోషల్ లైఫ్ ఉండవు, మీ సెల్ ఫోన్ ఉండదు. ఇవి చేసి మీరు నేరం చేయొద్దు, మంచి మనిషిగా ఉండి లా అబైడింగ్ చేసుకుని మంచిగా బతుకోవాలి అని ఒక మెసేజ్. జైలు అంటే శిక్షా స్థలం మాత్రమే కాదు, సంస్కరణ కేంద్రం. జైళ్ల చరిత్ర, ఖైదీల జీవితం ప్రజలకు తెలియజేయటమే మ్యూజియం లక్ష్యం.